హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? 1 వీక్ అయింది మీతో మాట్లాడి. నేను లాస్ట్ వీడియోలో తలపకట్టి బిర్యానీ అప్లోడ్ చేసినప్పుడు చెప్పా కదా, స్పెషల్ ఐటమ్స్ ట్రై చేస్తా అని. దే ఆర్ ఆన్ ద వే. చేస్తా, కంపల్సరీ అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఈలోపు ఈ వ్లాగ్ చూడండి. మేము సండే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ముంబై నుంచి వస్తే హైదరాబాద్కి, ఆయన్ని తీసుకొని మేము రెస్టారెంట్కి వెళ్ళాము. సో మేము అక్కడ ఏం చేసాము, ఏం తిన్నాము, రెస్టారెంట్ ఎలా ఉంది, ఆ ప్రైసెస్ గురించి, అన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో వితౌట్ వెయిటింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మేము ఏఎంబి మాల్లో ఉన్న అలా దక్షిణాపురంలో రెస్టారెంట్కి వెళ్ళాము. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వెళ్తే కింద కమెంట్ చేయండి, మీకు ఫుడ్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో. ఇక్కడ మేము దేనికోసం వెళ్ళామంటే, ఆయన ముంబై నుంచి వచ్చారు కదా, ఆయనకి అరిటాకు భోజనం ఎప్పుడు తినలేదు. సో ఆయనకి అది కావాలని ప్రిఫర్ చేశారు. దానికోసం ఇక్కడ అలా దక్షిణాపురంలో మనకి మొత్తం ఆథెంటిక్గా అరిటాకులో సర్వ్ చేస్తారని తెలిసి మేము ఇక్కడికి తీసుకెళ్ళాము. ఇక్కడ ఓన్లీ అరిటాకు ఒకటే స్పెషల్ కాదు, మన సౌత్ ఇండియన్ 5 స్టేట్స్ స్పెషల్ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ సర్వ్ చేస్తారు. అండ్ 5 సౌత్ స్టేట్స్ బిర్యానీ కాంబో కూడా మనకి ఇక్కడ ఉంది, అది 985 ఉంది. అండ్ స్పెషల్ అరిటాకు భోజనం ఒకటి, ఇక్కడ మనకి వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ 2 ఉంటాయి, అదొకటి స్పెషల్. అండ్ 5 సదరన్ స్టేట్స్లో అథెంటిక్ డిషెస్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ సర్వ్ చేస్తారు వీళ్ళు. మొత్తం కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఈ 5 స్టేట్స్ అథెంటిక్ డిషెస్ మొత్తం మనకి ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. తరువాత ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడ బ్రాస్ మొత్తం సర్వింగ్ బౌల్స్, స్పూన్స్, ఫోక్స్, గ్లాసెస్ మొత్తం కూడా బ్రాస్లో సర్వ్ చేస్తున్నారు. బ్రాస్ అంటే నేను రాగి చూసా కానీ బ్రాస్ ఎక్కడ చూడలేదు, అదొకటి ఇక్కడ యునిక్గా అనిపించింది నాకు. యాంబియన్స్ అయితే సూపర్ ఉంది, మనకి చాలా బాగుంది. ఏఎంబి మాల్ అంటే తెలిసిందే కదా. ఇంకా రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ మనకి యాంబియన్స్ కూడా సదరన్ స్టేట్స్, మన 5 సదరన్ స్టేట్స్కి రిలేటెడ్గా సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అలా దక్షిణాపురంలో మనకి హైటెక్ సిటీలో ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఏఎంబి మాల్లో కూడా ఉంది. ఏఎంబి మాల్లో కొత్తగా పెట్టారంట, హైటెక్ సిటీలో ఎప్పటి నుంచో ఉంది. మీరు ఒకవేళ వెళ్తే ఏ బ్రాంచ్కి వెళ్ళారో కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మరి రాహి చూసారా, దానికి బయటకు తీసుకొస్తేనే ఆనందం. అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే లాస్ట్లో చూడండి, అసలు మొత్తం రెస్టారెంట్ అంతా తిరిగి ఆ స్టాఫ్తో పరుగులెట్టించి భలే ఎంజాయ్ చేసింది. ఇంకా మేము తిన్న వాటిలోకి వెళ్తే ఏం తిన్నామంటే, ఫస్ట్ మటన్ సూప్ చెప్పుకున్నారు వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, మాకు వద్దన్నాము. యాక్చువల్లీ ఆయన ముంబై నుంచి వచ్చిన ఆయన ట్రైనింగ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారనమాట. 2 days 3 days ఏదో ట్రైనింగ్ ఉంటే, సో ఆయన ఫ్యామిలీతో రాలేదు, ఓన్లీ ఆయన ఒక్కళ్ళే వచ్చారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ ఈయన, మొత్తం 5 members వెళ్ళాము. అడల్ట్స్, కిడ్స్ వచ్చేసి 3 members. ఇలా మనకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అరిటాక్ అయితే వేస్తారు. కింద ఓన్లీ ఒక పేపర్ ఉంది. జస్ట్ మేము అనుకున్నాము ఆ ప్లేట్ పెట్టి దాంట్లో అరిటాకులో సర్వ్ చేస్తారని, బట్ అలా కాదు, అరిటాకు డైరెక్ట్ వేశారు. అది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అరిటాకులో తినడం. అండ్ ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, అరిటాకు తింటే అక్కడ వెయిటర్కి సర్వ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. మధ్యలో కూర్చున్న వాళ్ళకి, ఎక్కువ మంది వెళ్తే మనం మధ్యలో కూర్చుంటే వెయిటర్ పాపం సర్వ్ చేయలేకపోతున్నాడు, అప్పుడప్పుడు ఫుడ్ కొంచెం కింద పడడం అలా జరుగుతుంది. బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎన్హాన్స్ అయ్యింది అరిటాకులో తినడం వల్ల. అండ్ నేను ఇది ఫస్ట్ టైం కాదులేండి అరిటాకులో తినడం, చాలా చిన్నప్పటి నుంచి మనం ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళు అరిటాకుల్లో తినకుండా ఎందుకుంటారు. జస్ట్ నేను మీకు అర్థమవ్వడం కోసం అరిటాకులో తింటే ఎన్హాన్స్ అయ్యింది ఫుడ్ టేస్ట్ అని చెప్తున్నా, అంతే. ఇంకా మేము తిన్న డిషెస్కి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ చికెన్ స్టార్టర్స్ 2, హనీ చికెన్ ఒకటి, గుంటూరు చికెన్ ఒకటి చెప్పారు. గుంటూరు చికెన్ చాలా బాగుంది టేస్ట్, హనీ చికెన్ కూడా బాగుంది, బట్ అది మైల్డ్ స్పైస్తో ఉంది, అది కిడ్స్ కోసం చెప్పాము. ప్రాన్స్ స్టార్టర్స్కి వెళ్తే ఒకటేమో ట్రిచీ ప్రాన్స్ ఫ్రై, తర్వాత క్రిస్పీ ప్రాన్స్ చెప్పారు. ట్రిచీది నాకు అంత నచ్చలేదు, నార్మల్గా ఉంది. క్రిస్పీ ప్రాన్స్ బాగుంది.
అండ్ ఫిష్ కొరమేను ఫిష్ ఫ్రై చెప్పారు. మ్యాంగ్లూర్ కొరమేను ఫిష్ ఫ్రై చాలా బాగుంది, అది టేస్ట్ చేయండి, నేను రికమెండ్ చేస్తాను. అండ్ మటన్ స్టార్టర్ కూడా నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడే టేస్ట్ చేశాను, బట్ నాకు అది అస్సలు నచ్చలేదు, నేను రికమెండే చేయను. నాకైతే ఫుల్ మసాలాలాగా అనిపించింది. అండ్ అంతే, స్టార్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఆయన చెప్పారు రాగి సంగటి విత్ మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఆంధ్ర తెలంగాణలో అని. సో అదే వాళ్ళు చెప్పుకున్నారు. మాకు వచ్చేసి రోటీ విత్ బటర్ చికెను అండ్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నాము. అండ్ డిజర్ట్లోకి వెళ్తే ఏమంటారు ఆప్రికాట్ పుడింగ్ చెప్పాము. అంతే, క్లోజ్ అయిపోయింది. చూసారా మా రాహి మొత్తం స్టాఫ్ అందరినీ కవర్ చేసింది రెస్టారెంట్లోని. అసలు కూర్చొని తినమంటే తినలేదు, కానీ మొత్తం తిరగడమే సరిపోయింది దానికి అదంతానే. సరే, ఇప్పుడు వీడియోలోకి వస్తే నేను తిన్న ఐటమ్స్ చెప్పాము కదా. మేము 5 మెంబర్స్ విత్ 3 కిడ్స్ వెళ్ళాము. మాకు ఈ ఐటమ్స్కి బిల్ ఎంత అయ్యి ఉంటుందో గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి. కరెక్ట్గా కమెంట్ చేసిన ఫస్ట్ పర్సన్కి నేను ఒక గిఫ్ట్ పంపిస్తాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.